భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ అతిపెద్ద నగరంగా విస్తరిస్తున్న వేళ ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే దారిపై మరింత శ్రద్ధ పెట్టింది. ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ లేని జర్నీ కావాలని సంకల్పిస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరే మార్గంలో ఉన్న కొద్దిపాటి ట్రాఫిక్ జామ్ను సైతం నివారించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. విస్తరిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ జంజాటాలు తప్పించేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి తేనుంది. సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్ వైపు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లే వాహనాలు సిగ్నల్ ఫ్రీగా వెళ్లేందుకు 345 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. హై సిటీ అంటే హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కింద 6 లేన్లలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభించనుంది. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల వద్ద ఆగకుండా 2 వైపులా సాఫీగా ప్రయాణం సాగేందుకు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. షాద్ నగర్, మహబూబ్ నగర్, అత్తాపూర్, మెహదీపట్నం వైపు వెళ్లే వారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు అధికారులు చెప్పారు. కాటేదాన్ జంక్షన్ వద్ద 3 లేన్స్ తో డౌన్ ర్యాంప్ ఉంటుంది. టెండర్ ద్వారా ప్రాజెక్టు దక్కించుకునేందుకు ఏజెన్సీయే సర్వే, డిజైన్, డ్రాయింగ్స్, నిర్మాణ పనులు చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ జరిగినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో పనులు పూర్తి కావాలి. యుటిలిటీ షిఫ్టింగ్, ఫుట్పాత్లు, ల్యాండ్స్కేపింగ్, సైనేజ్లు, లైటింగ్, పేమెంట్ మార్కింగ్లు తదితర పనులు కూడా చేయాలి. మెట్రోకు సమాంతరంగా ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ కు పక్క ఉన్న ఈ ఫ్లైఓవర్ రానుంది. ఫ్లైఓవర్ కంటే మెట్రో మార్గం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీంతో పాటు టీకేర్ కాలేజ్ జంక్షన్, గాయత్రీనగర్ జంక్షన్, మంద మల్లమ్మ జంక్షన్ల మీదుగా 6 లేన్లతో మరో ఫ్లైఓవర్ పనులకు టెండర్ల గడువు ముగిసింది. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది. ఇదే జరిగితే శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి ఇక ఇబ్బందులు తగ్గినట్టే.